ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం పంతులు మీరు గమనించండి, ఎప్పుడు శాలువ ఇలా ఉంటుంది, ఎప్పుడు శాలువ. ఎందుకో తెలుసా? ఆయనకి షోకు కాదు, వైభవం కాదు. ఓసారి ఒక చాలా ముఖ్యమైన మనిషి, ఏమిటండి ఎప్పుడు శాలువ వేస్తారు మీరు, పండితుల కదా, పండితుల పాండిత్యమా, చూడరా అని ఆ శాలువ తీశాడు. చొక్కాకి 4 చిరుగులు ఉన్నాయమ్మా, ముఖ్యమంత్రి చొక్కాకి చిరుగులు ఉంటే బాగుండదని శాలువ అడ్డం పెట్టుకున్న మహనీయుడు ప్రకాశం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రా, నా చొక్కాకి చిరుగులు, నాకు అంతకంటే లేదు, మరి ఏం చేయమంటావు? అవినీతి చేసి దోచుకోవడం నాకు తెలియదు, అందుకని నేను ఇలాగే ఉంటాను, నాకు ఉన్నవే 2 చొక్కాలు. కానీ ఏదైనా పొరుగు రాష్ట్రం పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి చొక్కాకి చినుగులు ఉన్నాయంటే జాతికి అవమానం కదా, అందుకని నేను శాలువా వేస్తున్నా. అది ఆనాటి రాజకీయం, అది ఆనాటి రాజకీయం. మళ్ళీ వస్తే ఎంత బాగుంది, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు. కావాలంటే మా వల్ల కాదమ్మా, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీ వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది, మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా, మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి ప్రకాశం పంతుల్లా బతికే ప్రయత్నం చేయండి, ప్రకాశించండి.